రాష్ట్ర ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ధ్యేయంతో మూడు పార్టీలు ముందుకు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. రాష్ట్రంలో ఒకే ఒక్కడు బాగుపడ్డాడు, 5 కోట్ల మంది నష్టపోయారన్నారు. ఎన్నికల్లో ప్రచారం ఒక భాగమైతే ప్రలోభాలు మరో భాగమన్నారు. సంపద సృష్టించడమే కాదు, ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ విరాళాల వెబ్సైట్ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. TDP4Andhra.com వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తొలి చందాగా 99,999 రూపాయల విరాళాన్ని చంద్రబాబు పార్టీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఐల కోసం వెబ్సైట్లో అవకాశం కల్పించినట్లు చెప్పారు. విరాళాలు ఇచ్చిన వారికి రసీదులు కూడా ఇస్తామన్నారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ట్రాకింగ్ చాలా సులువు అవుతుందన్నారు. అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు న్యాయపరంగా అనుమతి ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల దగ్గర నుంచే తాము విరాళాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యాంబర్ల నుంచి విరాళాలు సేకరించిందని మండిపడ్డారు. అందుకే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనుమతించాలని సమయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు చూసిందని దుయ్యబట్టారు. ఎన్ఆర్ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడమే కాదు, ఏపీకి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలని కోరారు. ప్రజల్లో తెలుగుదేశం ఓ భాగమని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమిపై స్పష్టత రావడంతోనే సిటీ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నేతలు ఎప్పుడు కూడా ప్రజలంటే భయం, కన్సర్న్, ఇంకొక పక్క ప్రజలంటే కమిట్మెంట్తో పనిచేశారు. ఇప్పుడు కూడా అదే దీక్షతో ముందుకు పోతున్నారు. ఈరోజు నా ఉద్దేశం తెలుగు జాతిలో తెలుగుదేశం పార్టీ ఒక భాగం. మనం అందరం ఎప్పుడైనా ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు అనుకుంటే తెలుగు జాతి తెలుగుదేశం రాకమునుపు పూర్వం తర్వాత అనే రెఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు తెలుగు జాతికి ఉనికే ఉండేది కాదు, మదరాసి అని పిలిచేవాడు. అక్కడి నుంచి ప్రారంభించిన పార్టీ ఇది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన పార్టీ. ఆత్మవిశ్వాసంతో పోతే ఏదైనా సాధించగలుగుతాం చేసిన పార్టీ. అందుకనే ఈరోజు చూస్తే ఇండియా నుంచి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో ప్రపంచం నలుమూలలకు వెళ్ళగలిగారు. ఇండియన్స్ వెళ్ళారు, అగ్రభాగం తెలుగు వాళ్ళు ఉన్నారు. అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నారు. ఎప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే పబ్లిక్ పాలసీల ద్వారా ప్రజా జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల బోత్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ ప్రైవేట్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ రాష్ట్రాన్ని రివైవ్ చేయడం కోసం, రీబిల్డ్ చేయడం కోసం, రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మీ మంచి పని వల్ల కొంతమందిలో మీ మీద సదభిప్రాయం ఉంది, పాజిటివ్గా ఉంది. మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ వల్ల లాభం పొందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మార్పు తీసుకురండి. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ప్రాసెస్లో వచ్చిన ఒక డెవలప్మెంట్. ఒరిజినల్గా మేమందరం డిబేట్ చేసింది గవర్నమెంటే ఫండింగ్ ఇస్తే ఎట్లుంటుంది, లోకల్ బాడీస్ కూడా ఆలోచించాం. ఒక లిమిటెడ్ ఫండ్ ఇవ్వడం, దాని మీద చేయాలని. అది ప్రాక్టికాలిటీస్ కూడా స్టడీ చేశాం. కానీ దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఉంది. ఈరోజు అమెరికా లాంటి డెమోక్రసీలో కూడా పొలిటికల్ బాండ్స్, పొలిటికల్ డొనేషన్స్ అనేటివి లీగలీ పర్మిసిబుల్, బట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ అది వాళ్ళు తీసుకొచ్చారు. బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్, ఇండియా ఆల్సో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. అందుకే నేను డిజిటల్ కరెన్సీ ఇచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారిని కలిసింది. ఆయన చెప్పింది అప్పట్లో 1000 రూపాయలు 500 రద్దు చేశారు. 2000 రూపాయలు తెచ్చినప్పుడు మళ్ళీ 500 వస్తుందంటే నేను ఆయనకు ఒకటే చెప్పాను, 2500, 500, 200 కూడా రద్దు చేయండి. ప్రజలు ఓటు వేయాలనుకున్న తర్వాత డబ్బుల బంధం నుంచి బయట వస్తారు, వీళ్ళ రౌడీజ్ నుంచి బయట వస్తారు. ప్రజలు ఒకటి అయిన తర్వాత వీళ్ళు పారిపోతారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ బుకాయింపులు, వీళ్ళ బెదిరింపులు, భయభ్రాంతులు చేయడం ఒక స్టేజ్ వరకే. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈరోజు మీరు ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, సెక్షన్ బై సెక్షన్ ముందుకు వస్తున్నారు. నేను ఇంకోటి కూడా అప్పీల్ చేస్తున్నా, చాలామంది ముందుకు వస్తున్నారు, ఇప్పటికే వచ్చారు. ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటి పైన కూడా ఈ కూటమి జెండాలు కట్టాల్సిన అవసరం ఉంది. మేము పిలిస్తే మీరు రావడం కాదు, వాలంటరీగా స్వచ్ఛందంగా మీరే వచ్చి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది.
రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకంగా జరగాలంటే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులందరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సీఎస్, డీజీపీలను తక్షణం బదిలీ చేసి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. తన ఫిర్యాదుతో పాటు సీఎస్, డీజీపీ తదితరులపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను జత చేశారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నింటిపై తక్షణమే నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రంలోని పలువురు అధికారులు ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఈ నెల 1న ఫిర్యాదు చేయగా 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ నుంచి మీనాకు ఉత్తర్వులు అందాయి. పురంధరేశ్వరి తన లేఖలో నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపైన ఫిర్యాదు చేశారు. వారందరినీ అవినీతి పరులైన అధికారులుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినవారే అని, వారి ముగ్గురిది ఒకే జిల్లా అని తెలిపారు. వారంతా ఎన్నికల, ప్రజాస్వామ్య, రాజ్యాంగ ప్రక్రియల్ని అపహాస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల పరిరక్షణలో అత్యంత కీలకమని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకాన్ని కలిగించడం లేదని ఆమె పేర్కొన్నారు. పోలీసుల అనవసర జోక్యం బాగా పెరిగిందని, పోలీసులు అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరిస్తూ ప్రతిపక్షాలను తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు భారీగా జరుగుతున్నాయన్నారు. అధికారుల తీరు పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీసేదిగా ఉందన్నారు. ఆ సంఘటనలేవి అనుకోకుండా జరిగినవి కాదు. ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పాల్పడిన చర్యలే అని పురంధరేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షనర్ల శవాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి వైసీపీ ఓట్లు దండుకోవాలని చూస్తుందని, అందుకే మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామని టీడీపీ మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ అన్నారు. పెన్షనర్ల శవాలను అడ్డు పెట్టుకుని వైసీపీ ఓట్లు దండుకోవాలని చూస్తోందని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పారు. అందుకే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్కు ఫిర్యాదు చేశాం. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధికారులను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఆదేశించారని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రాను కనకమెడల రవీంద్ర కుమార్ బృందం నిన్న కలిసింది. ఈ సందర్భంగా ఆయన ఏపీకి సంబంధించిన పలు సమస్యలను మానవ హక్కుల కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం కనకమెడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీలు నేరుగా పింఛన్దారుల ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పింఛన్దారులు అందరినీ ఆఫీసులకు పిలిచి ఎలాంటి వసతి సదుపాయాలు లేకుండా ఇబ్బందికి గురిచేశారని చెప్పారు. ఎలాంటి సదుపాయాలు చేయకపోవడంతో 33 మంది వృద్ధులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ తాము ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాజకీయ ప్రయోజనాల కారణంగానే పింఛన్దారులు చనిపోయారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్వార్థం కోసమే శవ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేసి రాజకీయ అవసరాల కోసం వాడుకుందని అన్నారు. వాలంటరీ వ్యవస్థను ఎన్నికల కోసం ఉపయోగించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పింఛన్లు ఆగిపోవడానికి ప్రతిపక్షమే కారణమని, కావాలని ప్రచారం చేస్తున్నారని రవీంద్ర కుమార్ మండిపడ్డారు. కావాలని చెప్పి వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసం శవాలతో రాజకీయాలు ఆడుకునేటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది కనుక ఈ పెన్షనర్ల యొక్క శవాలను కూడా అడ్డం పెట్టుకుని దీనిలో రాజకీయం చేసి ఓట్లు పొందాలనే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రచారం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో మేము అది మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన కనుక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వచ్చి చైర్మన్ గారికి ఈ రోజున మేము వినతిపత్రం ఇచ్చాం. వినతిపత్రంలో ప్రధానంగా మేము పేర్కొన్నటువంటిది, మీరు వాలంటీర్లు కాకుండా ఇతర ప్రభుత్వ వ్యవస్థలని, సెక్రటేరియట్లని, గవర్నమెంట్ అపాయింట్ని ఉపయోగించి వాలంటీర్లు ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేసే విధానం తీసుకోవాలని, వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ హత్యలు, ప్రభుత్వ హత్యలని రాజకీయ పరంగా వాడుకుంటూ ప్రతిపక్షాల మీద దుమ్ము జలిపేటటువంటి వ్యవహారాలను అన్నిటి మీద కూడా విచారణ జరిపి సకాలంలో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని, పెన్షన్లు వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి చైర్మన్ గారిని మేము కోరడం జరిగింది. చైర్మన్ గారి విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. క్షుణ్ణంగా పరిశీలించమని ఆదేశించారు. తగిన వివరణ తీసుకోమని చెప్పేసి ఆదేశించారు. అదేవిధంగా ఈ విషయంపై సానుకూలంగా స్పందించి అన్నిటిని వివరాలు తీసుకుని వెంటనే దానిపైన చర్యలు చేపడతామని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగలేదని, ఇప్పటి వరకు ఆ పరిశ్రమ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరగలేదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. రకరకాల ప్రతిపాదనలు వస్తుంటాయని, అవి వచ్చినంత మాత్రాన అమలు చేస్తున్నట్లు కాదని పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకల సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసిందన్నారు. డిజైన్లు మార్చి వ్యయాన్ని పెంచి గుత్తేదారులకు మేలు చేసేలా ప్రయత్నించిందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీతో కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. వికసిత్ భారత్తో పాటు వికసిత్ ఆంధ్ర ప్రధాని మోడీ సంకల్పం అని ఆయన పేర్కొన్నారు. The message from my Prime Minister and your Prime Minister and our leader Narendra Modi ji on this special day is Viksit Andhra, Viksit Bharat. So he has said very clearly, if India wants to become, Bharat wants to become progressive, developed, Viksit Bharat, so it is important that Andhra also becomes Viksit. Therefore he has said Viksit Andhra, Viksit Bharat. Happy Ugadi Day. Well, to be honest, it is a beginning of the election, and truly speaking the campaign hasn't started. But I think the way we discussed among ourselves, amongst the alliance partners, we do realize first is that in the interest of Andhra Pradesh, Polavaram project is important for the state of Andhra Pradesh, and the center government, that is the NDA government, and the state government here of the alliance, again the NDA, of TDP, BJP and Jan Sena will ensure that Polavaram project is delivered for the welfare and development of Andhra. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 ప్రధాన పార్టీల అగ్ర నాయకులు 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరితో కలిసి పాల్గొంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు పర్యటిస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు అంబాజీపేట, రాత్రి 7 గంటలకు అమలాపురంలో నిర్వహించే బహిరంగ సభల్లో ఇరు పార్టీల అధినేతలు ప్రసంగిస్తారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 12వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు ఈ రోజు మధ్యాహ్నంతో పూర్తి కానున్నాయి. ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 1-2 రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. జగన్ ఎన్నికలకు సిద్ధమైతే జగన్ను ఓడించేందుకు కూటమి సిద్ధమని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ త్యాగమూర్తి అని, పట్టువదలని విక్రమార్కుడిలా పొత్తు కోసం కృషి చేశారని కొనియాడారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. భవానీపురంలోని సుజనా చౌదరి కార్యాలయంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల సమావేశం జరిగింది. ఈ ఉగాదితో పీడకల పోతుందని, రేపటి నుండి యుద్ధం ప్రారంభం కానుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన నాయకులు రాకూడదని గట్టిగా నమ్మే వ్యక్తిని అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ త్యాగమూర్తి అని, పట్టువదలని విక్రమార్కుడిలా పొత్తు కోసం కృషి చేశారని అన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం సొంత అన్నకే సీటు ఇవ్వని త్యాగమూర్తి అని కొనియాడారు. రాజకీయాల్లో వచ్చేవారు సిద్ధాంతాలు నమ్ముకొని పనిచేయాలని, అలాంటి వారే రాజకీయాల్లో రాణించగలరని పేర్కొన్నారు. చంద్రబాబు తనకు ఎప్పుడూ రాజకీయ నాయకుడే అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని, ఎన్నికలు పూర్తయిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యువతీ యువకులు సొంత కాళ్ల మీద నిలబడేలా పనిచేస్తానని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఒక కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద నాయకులు రాకూడదు. కానీ ప్రతి కులంలో అంటే సామాజిక సమతుల్యం పాటిస్తూ ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా యువతరం రావాలి, కొత్త నాయకులు రావాలి అని గట్టిగా నమ్ముతాను నేను. అయితే ఈ నియోజకవర్గానికి నాకు
ప్రతిదీ కూడా నేను విధిని అంటే డెస్టినీని నమ్మే వ్యక్తిని అప్పటిని. అయితే నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు, నాకు ఏది తక్కువ లేదు. భగవంతుడు నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో నేను వచ్చి కంటెస్ట్ చేస్తాను. భారతీయ జనతా పార్టీ అధిష్టానం కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ. మొన్న నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నిజంగా నేను త్యాగమూర్తిని. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీతో అనేక సమావేశాలు ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. పట్టు వదల విక్రమార్కుల్లాగా ఈ మన పొత్తు కోసం ఆయన చాలా కష్టపడి కాంప్రమైజ్ అయ్యి చివరికి వాళ్ళ అన్న నాగబాబు గారి సీటు కూడా త్యాగం చేశారు. చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఒక త్యాగమూర్తిగా చేసి 24 ఎలక్షన్స్లో, ఎందుకంటే రాజకీయాలు గవర్నమెంట్స్ ఆర్ పర్మనెంట్ ఇన్ నేచర్, పీపుల్ విల్ కమ్ అండ్ గో, వస్తుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొత్త వరవడిలో వచ్చే నాయకుడు. యువతి యువకులు ఇంకా పైకి రావాలి, రాజకీయాల్లో కూడా ఒక సమర్థత, సామర్థ్యం, ఒక నిబద్ధతతో ఉండి రావాలి అని చెప్పి జనసేన నాయకులు, కార్యకర్తలు ఒకటే గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో, సీట్ల విషయంలో తగ్గారు, జన హృదయాల్లో గెలిచారు. అటువంటి వ్యక్తిని మనం అందరం గౌరవించుకోవాలి. అటువంటి వ్యక్తి మేము కూడా తప్పకుండా మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గుండెల్లోకి వెళ్ళారు. తప్పకుండా అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి మనకి అభివృద్ధి చెందాలంటే మన ఉమ్మడి అభ్యర్థులు రేపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలి. అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ఈ రెండు వస్తేనే మన అభివృద్ధి కానీ. వంగవీటి రాధ మాట్లాడుతూ జరగబోయే ఎన్నికలకు జగన్ సిద్ధమైతే ప్రజలు ఆయనను ఓడించేందుకు సిద్ధమని అన్నారు. ఈ ఎన్నికలు జగన్కు ప్రజలకు మధ్య అన్నారు. ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని కోరారు. కూటమి విజయం ప్రజావసరమని వ్యాఖ్యానించారు. కులాలు, మతాలు ముఖ్యం కాదని, ప్రజల భవిష్యత్తు ముఖ్యమని పేర్కొన్నారు. ఆయన తరఫున మీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటూ మీ అందరితో పాటు కలిసికట్టుగా ఉంటామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఈ కూటమి విజయం ప్రజా అవసరం అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ ఇచ్చే తీర్పు మనందరి భవిష్యత్తు ఆధారపడుతుందని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పని కోరుకుంటూ, మన పార్లమెంటు సభ్యులు కేసీ చిన్ని గారికి, అలాగే ఇక్కడ నుంచున్న సుజనా గారికి కూడా మన అందరి మద్దతు. ఇవాళ కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కులం కాదు, మతం కాదు, కులం కాదు, మతం కాదు, ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజలు ముఖ్యం అని చెప్పని కూడా భావిస్తే సుజనా గారిని గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నగరాల సామాజిక వర్గంలోని రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించుకోవటం ఆనందంగా ఉందని కృష్ణా జిల్లా నగరాల సంఘం అధ్యక్షులు అడ్డూరి రాము పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఇలాంటి సన్మానాలు నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుందన్నారు. సేవా కార్యక్రమాల్లో కృష్ణా జిల్లా నగరాల సంఘం ఎప్పుడూ ముందుంటుందని ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా నగరాల సంఘం ఆధ్వర్యంలో చిట్టి నగర్ నగరాల కళ్యాణ మండపం నందు నగరాల రిటైర్డ్ ఉద్యోగులకు ఉగాది పురస్కార కార్యక్రమం జరిగింది. నగరాల సామాజిక వర్గంలోని రిటైర్డ్ ఉద్యోగులను దుశ్శాలువతో సత్కరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అడ్డూరి రాము, కార్యదర్శి కామాంధుల నరసింహారావు, కోశాధికారి అరసవల్లి అప్పారావు మాట్లాడుతూ ఉగాది పర్వదినం రోజున రిటైర్డ్ ఉద్యోగులను సత్కరించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఇలాంటి సన్మానాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పెద్దలు రిటైర్మెంట్ అయిన తర్వాత వారిని గౌరవించుకోవడం బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. హిందూ సంస్కృతి ప్రకారం ఉగాది నుండి కొత్త సంవత్సరం ఆరంభమవుతుందని తెలిపారు. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది అని వ్యాఖ్యానించారు. షడ్రుచుల్లాగే మన జీవితంలో కష్టాలు, బాధలు, సుఖాలు, సంతోషాలు ఉంటాయన్నారు. క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఏ ఒక్క కమిటీ సభ్యులైనా సరే ఇలాంటి కార్యక్రమాలకు అందరం పాల్గొని మా నగరాల కులస్తుల్లో ఎంతమంది అయితే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అని, అలాగే మా సంఘం మా సంఘానికి సంబంధించి పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ప్రతి సంవత్సరం ఇలా మేము గౌరవించుకోవడం ఆనవాయితీగా నడుస్తుంది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మా కులంలో ఉన్న పెద్దలు రిటైర్ అయిన వాళ్ళని సన్మానించాలని ఒక తలంపుతో
అంత పెద్ద వయసు వాళ్ళని గౌరవించాలనే భావంతో రిటైర్ చేసిన ఉద్యోగులందరినీ కూడా మనం ఈ రోజున చక్కగా సన్మానించుకోవడం జరుగుతుంది. మరి మన భారతీయ హిందూ సంస్కృతి ప్రకారం నూతన సంవత్సరాది అంటే మాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి కూడా చక్కగా తలకు నీళ్లు పోసుకొని కొత్త బట్టలు కట్టుకొని మరి ఉగాది పచ్చడి అనేది వెరీ గ్రేట్. మన ప్రతి సాంప్రదాయంలోనూ ఏదో ఒక ఇంపార్టెంట్ ఇది ఉంటుంది. ఈ నగరాల కులస్తులకు చాలా కార్యక్రమాలు చాలా ఇది చేసుకుంటూ వచ్చాము. ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా పిలిచిన వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ సన్మానం చేయించుకోవడానికి వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ నూరుద్దీన్ డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీలను మరలా మోసం చేసేందుకు కల్లబుల్లి కబుర్లు చెప్తున్నారని ఎవరూ నమ్మవద్దని హితవు పలికారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి నూరుద్దీన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నూరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ముందుకు వస్తున్న చంద్రబాబు ముసుగు తీయాలని అన్నారు. 54 నెలల వైసీపీ ప్రభుత్వ పాలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. ప్రధానమంత్రిని అన్ని చివాట్లు తిట్టి ఏ మొహం పెట్టుకుని అంటకాగుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను తిట్టినా పవన్ కళ్యాణ్ ఎంత ప్యాకేజీ తీసుకుని కూటమితో కలిసి ప్రయాణం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ సామాజికంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పెద్దపీట వేశారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరులు ఎవరు కలిసొచ్చినా కూటమి గెలిచే అవకాశాలు లేవని నూరుద్దీన్ జోషన్ చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు ముస్లిం మైనార్టీల్ని మోసం చేసిన మోసగారి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తెల్లారు లెగిస్తే అబద్ధపు హామీలు, అమలు కాని మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయటమే ఆయన యొక్క పరిపాటిగా మారిపోయింది. ఆయన మోసం చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసినటువంటి ఘనత, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, ఆయనకు వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆయన, పవన్ కళ్యాణ్ గారు మరియు ఇతర నాయకులు ఎవరైనా కలిసి వచ్చినా సరే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. దాంతోపాటు ఏదైతే అమిత్ షా గారు, కేంద్ర మంత్రి అమిత్ షా గారు, బీజేపీ పార్టీ అగ్రనేత, ఏదైతే బీజేపీ అనగానే మనకి మత విద్వేషం గుర్తొస్తుంది. మతతత్వ బీజేపీ పార్టీ ఏమన్నారు ఆయన 2019, 2024 మధ్యలో ఆ ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు తెలంగాణలో మేము అధికారంలో వస్తే 4% రిజర్వేషన్ తీసేస్తానన్నారు. ముస్లింలను అభద్రతా భావంలోకి నెట్టేస్తున్నటువంటి బీజేపీతో అంటకాగుతున్నటువంటి టీడీపీ, జనసేనకి ఓట్లు వేయాలా? ముస్లిం మైనార్టీలు రాష్ట్ర ప్రజలు అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి. కాపు, బలిజ జాతి బిడ్డలు ప్రతిభ ఉండి చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా వారికి చేయూతను అందించాలనే లక్ష్యంతో లక్షలాది రూపాయలు స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు రాయల్ క్లబ్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు రాయల్ క్లబ్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ మిరియాల వెంకటేశ్వరరావు తెలిపారు. త్వరలో విజయవాడ కేంద్రం హాస్టల్ సదుపాయం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపంలో రాయల్ క్లబ్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవం, ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయల్ క్లబ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకర కృష్ణ, గౌరవ చైర్మన్ మిరియాల వెంకటేశ్వరరావు, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రామిశెట్టి కొండలరావు, పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రాయల్ క్లబ్ అసోసియేషన్ గౌరవ చైర్మన్, మాజీ జాతీయ అధ్యక్షుడు మిరియాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 7 సంవత్సరాల క్రితం ఉగాది పండుగ రోజున ఏర్పాటు చేసిన రాయల్ అసోసియేషన్ నేడు విజయవాడ, చింతలపూడి, కైకలూరు, నరసాపురం క్లబ్ కలయికలతో వేలాది మంది సభ్యులతో విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. 7 ఏళ్లు వివిధ వర్గాలకు సేవా కార్యక్రమాలు, ప్రతి ఏటా 48 లక్షల రూపాయలు స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కాపు బిడ్డలను చదువుల్లో రాణించాలనే ఉద్దేశంతో విజయవాడ నగరంలో 1900 గజాల స్థలంలో హాస్టల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. సమాజానికి అవసరమైన సేవ చేయాలని ఒక ఆలోచనతో మరి ఎటువంటి ఆలోచన తీసుకోవాలి, ఏ రకంగా మరి చదువుల తల్లి ఎక్కడో మరి కొంతమంది రూరల్ ఏరియాలో కానీ కొన్ని ఏరియాల్లో కానీ ఆర్థికంగా వెనకబడి ఉంటాం, వాళ్ళకి సహకరించాలి. ఈ కాపు జాతి అంతా ఒక తాటి మీద నిలిచి మనకున్న కొంత వీటిలో తీసుకొని వారికి సహాయ సహకారాలు అందించాలి అని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్తో ఇక్కడే మన నున్న ఏరియాలో సుమారు 1900 గజాలు స్థలం కొన్నాం. అక్కడ ఒక హాస్టల్ లాగా, అట్లాగే కొన్ని ఏరియా ఇది మన కౌన్సిలింగ్ విషయంలో కూడా అక్కడ చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అనంతరం రామిశెట్టి కొండలరావు మాట్లాడుతూ
ప్రతి చోట రాయల్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో భాగంగా విజయవాడ రాయల్ మహిళా వింగ్ నియమించినట్లు చెప్పారు. స్నేహం, సేవ, సహకారం అనే నినాదంతో రాయల్ క్లబ్ అసోసియేషన్ను ముందుకు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. స్కిల్ డెవలప్మెంటు, అదేవిధంగా కోచింగ్ సెంటర్సు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి కోచింగ్స్ని ఫ్రీగా ఏర్పాటు చేసి ఫ్రీగా ఫుడ్ అండ్ బెడ్ మొత్తం కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన ధ్యేయంతో ఈ క్లబ్ అనేటువంటిది నిన్న స్థాపించడం జరిగింది. ఈ 7 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఇంకా హాస్టల్ స్టార్ట్ చేయనందువలన ఇప్పటికే దాదాపు 1,40,00,000 రూపాయల స్కాలర్షిప్లు రాయల్ క్లబ్ ద్వారా ఇస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా 40 లక్షల రూపాయలు తగ్గకుండా ఈ సంస్థ సభ్యులకు ఇస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబం కూడా వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ తాలూకు దినచర్య ఎట్లుండాలని చెప్పని ప్రతి నెల కూడా రాయల్ క్లబ్ అసోసియేషన్ తరఫున జనరల్ బాడీ మీటింగ్స్ జరుగుతాయి. ఆ జనరల్ బాడీ మీటింగ్లో ఈ రాయల్ క్లబ్కు సంబంధించినటువంటి పెద్దల్ని తీసుకొని వచ్చి వారి విజయానికి కారణమైనటువంటి వాళ్ళ ద్వారా స్ఫూర్తిని తీసుకొని